హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ రవిరామ్ కిరణ్. ఆంధ్రప్రదేశ్లో కొత్త మెడికల్ కాలేజెస్ విషయంలో చాలా రచ్చ జరుగుతుంది. ప్రభుత్వం ఏమో P3 విధానం చాలా మంచిదని, అపోజిషన్ ఏమో ఈ ప్రైవేటైజేషన్ కరెక్ట్ కాదు, పేద ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని. ఇందులో ఏది రైట్ ఏది రాంగ్ తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, గత ప్రభుత్వంలో 17కి గాను కేవలం అరాకొరాగా 5 మెడికల్ కాలేజీని ప్రారంభించారు. అదే ప్రస్తుత ప్రభుత్వం ఒక సంవత్సరంలో పాత గవర్నమెంట్ బకాయిలు తీర్చి 9.2% అదనంగా మెడికల్ కాలేజీ పనులను పూర్తి చేసింది. పాయింట్ నెంబర్ 2, గత ప్రభుత్వం హయాంలో కట్టిన స్పీడ్ లో గనక ఈ 17 కాలేజీలు కడితే ఇంకో 20-25 సంవత్సరాలు పడుతుంది. అదే ఈ P3 విధానంలో వాళ్ళు సూచించినట్టయితే 2 to 2.5 years లో 17 కాలేజీలు రెడీ అయిపోతాయి. పాయింట్ నెంబర్ 3, గత గవర్నమెంట్ కట్టిన స్పీడ్లో కనుక ఈ 17 కాలేజీలు కడితే 20 నుంచి 25 సంవత్సరాలు మన పిల్లలకి MBBS PG సీట్లు అందుబాటులోకి రావు. కొత్త P3 విధానం అయితే కరెక్ట్గా 3 సంవత్సరాల్లో రెడీగా ఉంటాయి. పాయింట్ నెంబర్ 4, గత గవర్నమెంట్ స్పీడ్లో కనుక ఇలాగే కడితే ఈ సర్వీసెస్ని వాడుకునే పరిస్థితి రాదు. P3 విధానంలో అయితే ఈ 17 కాలేజీలు కరెక్ట్గా 3 సంవత్సరాల్లో రెడీగా ఉంటాయి. అలా చూసుకున్న సంవత్సరానికి ప్రతి కాలేజీలో ప్రతిరోజు వేలాది మంది లక్షలాది మందికి ఇమీడియట్గా స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి. పాయింట్ నెంబర్ 5, గత ప్రభుత్వ విధానంలో కనుక వెళితే ఇప్పటికీ 17లో 5 ఓపెన్ చేశారు. అందులో కేవలం 500 సీట్లే అందుబాటులోకి వచ్చినాయి. ఫ్రీ కోటా 42.5% ఉంది. అంటే 500కు గాను 213 ఫ్రీ కోటా సీట్లు ఉన్నాయి. అదే ప్రస్తుత ప్రభుత్వం P3 విధానం అయితే 3 సంవత్సరాల్లో ఇదంతా కంప్లీట్ అయిపోయి 1700 సీట్లు అందుబాటులోకి వచ్చి అదనంగా ఈ 42.5% 50%కి పెంచి ఫ్రీ కోటా సీట్లు మనకి 850 సీట్లు అందుబాటులో రానున్నాయి. పాయింట్ నెంబర్ 6, నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రైవేటీకరణ, డబ్బులు వసూలు చేస్తున్నారు, పేదలకు ఇబ్బంది అంటున్నారు. గత గవర్నమెంట్ విధానంలో ఓపీ ఫ్రీ, ఇప్పుడు P3 విధానంలో కూడా ఓపీ ఫ్రీ. డబ్బుల టాపిక్ ఎక్కడ వచ్చింది? గత గవర్నమెంట్లో చూస్తే ఇప్పుడు 5 కాలేజీలు కట్టారు. 5 కాలేజీలకు గాను మనకు 2500 బెడ్స్ వచ్చినాయి, ఫ్రీ బెడ్స్. అది ఈ P3 విధానంగానే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ అయితే మనకు సుమారు 8500 బెడ్స్ వస్తాయి. 8500 బెడ్స్లో మనకు 70% ఫ్రీ, 30% పోని పేమెంట్ అన్న అది గవర్నమెంట్ నిర్దేశించిన తక్కువ ప్రైస్కి పెడతారు. అసలు ఈ టాపిక్ అంతా వదిలేస్తే గత ప్రభుత్వంలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ లేదు, కానీ ఇప్పుడు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అందరికీ అందుబాటులోకి రానుంది. ప్రజలందరికీ ఉపయోగపడేది పాలసీస్ వచ్చినప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి అందరికీ ఉపయోగపడేలా చేయాలి తప్ప కన్ఫ్యూజ్ చేసి దీన్ని రాజకీయ లబ్ధి పొందాలని చూడటం కరెక్ట్ కాదు. మెడికల్ కాలేజెస్ విషయంలో చాలా మంది ఇలా ప్రైవేటైజేషన్ అయిపోయి మోసం జరుగుతుందని ఒక ప్రచారం చేస్తున్నారు. నాకు ఈ విషయంలో కొంచెం కోపమే వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్థలంలో, గవర్నమెంట్ బిల్డింగ్ లో, గవర్నమెంట్ నిర్దేశించిన విధానంలో ఒక నాన్ ప్రాఫిట్ చారిటబుల్ ఆర్గనైజేషన్ కి ఇచ్చి వరల్డ్ క్లాస్ తయారు చేయండి. NMC నామ్స్ ప్రకారం PG సీట్లు, UG సీట్లు, సూపర్ స్పెషాలిటీకి కావాల్సిన ఫెసిలిటీని క్రియేట్ చేయండి. అవసరమైన డాక్టర్లు తీసుకురండి. అవసరమైన ఖర్చుని ఆ 30% లో దీన్ని భర్తీ చేసుకోండి అని చెప్పే విధానమే P3. నాకు అర్థమైంది ఇది. ఇందులో ఎవరికి ఏం నష్టం జరుగుతుంది? స్థలం బదిలీ అవుతుందా? బిల్డింగ్ బదిలీ అవుతుందా? అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇదే P3 విధానంలో డిజైనింగ్ కూడా వాళ్లే చేస్తారు. ఒక వరల్డ్ క్లాస్ వ్యవస్థ తిరిగి గవర్నమెంట్కి చెందుతుంది. ఇప్పుడు ఇది నేనేదో చెప్పానని కాదు, మీరే ఆలోచించండి. ప్రస్తుతానికి ప్రపంచీకరణ, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ మన ఊర్లలో ఉండాలనుకోవాలి. మరొక ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు ఏదైతే P3 విధానంలో వీరు ఒక నాన్ ప్రాఫిట్ చారిటబుల్ NGOస్కి ఇస్తానంటున్నారు. ఎలాంటి NGOస్ అవి? తిరుపతిలో స్విమ్స్ నడుపుతున్న TTD లాంటి NGO, పుట్టపర్తి హాస్పిటల్ నడుపుతున్న పుట్టపర్తి సాయిబాబా NGO, అదేవిధంగా టాటా మెమోరియల్ నడుపుతున్న టాటా సర్స్. అవసరమైతే ₹1 ఎక్స్ట్రా అయినా ఎథిక్స్ తో వాళ్ళకంటూ సిస్టమేటిక్ గా ఉంటారు కాబట్టి అలాంటి ఆర్గనైజేషన్ చేయడం కరెక్ట్. గత గవర్నమెంట్ ఈ మెడికల్ కాలేజెస్ ని రిమోట్ ప్లేసెస్ లో కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి చోట సూపర్ స్పెషలిస్టులు రావాలి. వీళ్ళు ఏదైతే నిర్ణయించిన శాలరీస్కి వాళ్ళు వస్తారా? అదే ఈ P3 విధానంలో అయితే పూర్తిగా ఈ NGOs ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ నడుస్తాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన శాలరీ ఇచ్చుకుని మంచి డాక్టర్ని తీసుకొచ్చే పరిస్థితి వాళ్ళు ఏర్పాటు చేస్తారు. స్పెషాలిటీ ట్రైనింగ్ అవుతున్న పిల్లలకి చాలా బెనిఫిట్ అవుతుంది. అసలు అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్, ఇప్పుడు దీని మీద ఇంత రచ్చ చేస్తున్నారు కదా, నేను వాళ్ళందరికీ సూటి ప్రశ్న, మీరు అదే తిరుపతిలో ఉన్నట్టయితే మీరు స్విమ్స్కి వెళ్తారా, నార్మల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా? మంగళగిరి దగ్గర ఎవరికైనా ఇబ్బంది వస్తే ఎవరైనా ఎయిమ్స్ మంగళగిరికి వెళ్తారా, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా? ఎందుకంటే ఈ హాస్పిటల్స్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ ఉన్నాయి, సూపర్ స్పెషలిస్టులు ఉన్నారు, ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి. అదే తరహాలో తీర్చిదిద్దడానికి ఏదైతే NGO సహాయం తీసుకుంటున్నారో నాకు ఎందుకు చాలా కరెక్ట్ అనిపిస్తుంది. మన పిల్లల కోసం పెరిగే సీట్లలో కానీ, లేకపోతే పేద ప్రజలకి అందుబాటులో వచ్చే హాస్పిటల్ ఫెసిలిటీ విషయంలో కానీ నాకెందుకు పూర్తి నమ్మకం ఉంది. ప్రభుత్వ హాస్పిటల్స్ మన పేద ప్రజలకి పూర్తి సేవలు అందించలేక ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళ వైద్యం తీసుకుంటే దాని ఖర్చు నిమిత్తం ఆరోగ్యంలో డబ్బులు వేయటం జరుగుతుంది.
అది కరెక్ట్ అయినప్పుడు మన ప్రభుత్వ హాస్పిటల్నే అలాంటి వరల్డ్ క్లాస్ హాస్పిటల్గా మార్చే విధంగా ఈ P3 డిజైన్ చేసినప్పుడు దీన్ని డెఫినెట్గా మనం అందరం సపోర్ట్ చేయాలి. వారిని కనుక పిన్ పాయింట్ చేసి అసలు ఈ కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళకుండా అపోహలతో, మిస్అండర్స్టాండింగ్తో, తప్పుడు ఇన్ఫర్మేషన్తో జనాల్ని కన్ఫ్యూజ్ చేసినట్టయితే మీరు వీళ్ళందరినీ కూడా అవమానించారు.